హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి సలార్ మూవీ అయితే సెకండ్ వీకెండ్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వీక్ లో అయితే కలెక్షన్స్ అయితే కుమ్మేసింది. మరి ఇప్పటికైతే ఈ మూవీకి అయితే ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయి, అంతేకాకుండా అయితే ఈ మూవీకి అయితే 1000 crores అయితే వస్తాయా రావా అని చెప్పేసి కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా కొత్త అయితే మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మీలో ఎంతమంది సలార్ మూవీ చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి సలార్ కలెక్షన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. సలార్ తో ఇంత పోటీ ఉన్నా కానీ ఇప్పటికే జస్ట్ 6 days లోనే అయితే 500 crores రావడం అంటే మామూలు విషయం అయితే కాదు. అవతల పోటీ అయితే షారుఖ్ ఖాన్ ఉన్నాడు, అంతేకాకుండా అయితే DC నుంచి ఇంకో మూవీ అయితే రిలీజ్ అయింది, ఇంకా డెవిల్ మూవీ ఉంది, ఇంకా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. అయినా కానీ 6 days లోనే అయితే 500 crores అయితే రావడం అయితే జరిగింది. మరి న్యూ ఇయర్ వీకెండ్ లో అయితే కలెక్షన్స్ అయితే ఇంకా బాగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీతో కానీ అంతేకాకుండా అయితే ఫ్రెండ్స్ అయితే సలార్ మూవీని అయితే ఎక్కువ చూడడానికి అయితే అవకాశం అయితే డెఫినెట్ గా అయితే ఉంటుంది. ఓవరాల్ గా 1000 crores రావడం అంటే అంత కష్టం అయితే కాదు. మరి సలార్ కి అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సింది. మరి బాలీవుడ్ వాళ్ళు అయితే మన సినిమాని అయితే ఆపాలని చూస్తూ అయితే డంకీకి అయితే ఇంకా టికెట్స్ అయితే హౌస్ఫుల్ ఉన్నాయని చూపించడం, అందరిని అయితే మోసం చేస్తూ, ఏవో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అయితే ఫుల్ టికెట్స్ అయితే ఉన్నాయని బుక్ మై షోలో చూపించడం, అందరిని అయితే మోసం చేస్తూ అయితే డంకీ మూవీ చూసేటట్టు అయితే చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళైతే అందరూ బాలీవుడ్ వాళ్ళైనా కానీ ఇంకా నార్త్ లో కానీ ప్రతి ఒక్కరు అయితే సలార్ మూవీని అయితే చూడడానికి అయితే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అయితే పడింది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సలార్ మూవీని చూడడానికి అయితే ఇష్టపడుతున్నారు కాబట్టి సో 1000 crores రావడం అయితే అంత కష్టం అయితే కాదు. మరి న్యూ ఇయర్ వీకెండ్ లో కానీ ఆ తర్వాత కానీ ఇంకా అయితే టైం ఉంది, కానీ ఇంకా స్లోగా అయితే కలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంది. అంతేకాకుండా అయితే సలార్ అయితే ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇండస్ట్రీ హిట్ కావడానికి ఇంకా కొంత అయితే కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేయాల్సి అయితే ఉంది. మరి అదైతే ఈ వీకెండ్ లో అయితే కంప్లీట్ చేసుకుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి చాలా చోట్ల జస్ట్ ఫస్ట్ వీకెండ్ లోనే అయితే హైయెస్ట్ గ్రాజర్ గా, అంతేకాకుండా అయితే హైయెస్ట్ కలెక్షన్ తెచ్చుకున్న మూవీగా ఇప్పటికీ సలార్ అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. మరి ఇప్పటికే అయితే మూవీ అయితే రిలీజ్ అయ్యి జస్ట్ 9-10 days అవుతుంది కాబట్టి ఇంకా మూవీ అయితే కలెక్ట్ చేయడానికి ఇంకా చాలా డేస్ అవుతుంది. మరి స్లోగా అయితే ఇంకా గ్రోత్ అయితే పెంచుకుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎన్ని డేస్ లో అయితే మూవీ అయితే 1000 crores అయితే వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. KGF కానీ RRR కానీ 25 days, అంతేకాకుండా అయితే 33 days, సో ఇన్ని డేస్ లో అయితే 1000 crores అయితే కలెక్ట్ చేసింది. మరి సలార్ మూవీ అయితే జస్ట్ 6 days లోనే అయితే 500 crores అయితే కలెక్ట్ చేసింది. మరి ఇంకా అయితే చాలా డేస్ అయితే ఉంది కాబట్టి 1000 crores అయితే మెల్లగా అయితే సింపుల్ గా అయితే క్రాస్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ బాలీవుడ్ వల్ల అయితే మన కింద మీద చేసి అంతేకాకుండా అయితే మళ్ళీ షోస్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు, ఇవన్నీ ఇష్యూస్ అయితే జరుగుతాయి తప్ప అయితే మూవీ అయితే 1000 crores అయితే కలెక్ట్ చేసే పరిస్థితి అయితే తగ్గిపోతుంది తప్ప సో సింపుల్ గా అయితే మూవీ అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ బోర్డ్స్ అంతేకాకుండా అయితే హౌస్ఫుల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి సింపుల్ గా క్రాస్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్రాస్ చేస్తుందో లేదో అయితే మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి సలార్ మూవీ అయితే 1000 crores అయితే కలెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీకు అనిపిస్తుందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అయితే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, అండ్ మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మరి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకుంటూ మరి బాయ్ గైస్ అందరికీ అయితే.